ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత గల జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్ రహస్యం ఎప్పుడు తేలుతుందో అర్థం కావట్లేదు. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుంచి అంటే 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు ఇచ్చిన సంపద ఎంత అనే లెక్క కూడా స్పష్టంగా లేదు. కానీ రత్న భాండార్కు సంబంధించి సమాధానం లేని ప్రశ్నలు మాత్రం చాలానే కనిపిస్తున్నాయి. పన్నెండవ శతాబ్దం నాటి పూరి జగన్నాథ్ దేవాలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా రత్న భాండార్ను అభివర్ణిస్తారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ప్రధాన జగన్నాథ మందిరానికి ఉత్తర దిశగా బేస్మెంట్లో ఉండే ఈ భాండార్లు భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను భద్రంగా ఉంచుతారు. జగన్నాథుడి బంగారు ఆభరణాల కోసం తూర్పు గంగా రాజవంశానికి చెందిన అనంగ భీమ 2,50,000 మదాల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఉత్కల్ యూనివర్సిటీ ప్రచురించిన మదాల పంజిలో పేర్కొన్నారు. ఒక మద అంటే 5.83 గ్రాములని అర్థం. ఇక అలానే ఒడిశాకు చెందిన సూర్యవంశీ రాజులతో పాటు చాలా మంది రాజులు పెద్ద ఎత్తున బంగారాన్ని విరాళంగా అందించినట్లు మదాల పంజిలో ప్రస్తావించారు. వీటితో పాటు సాధారణ భక్తులు అందించే బంగారు ఆభరణాలు, ఇతర కానుకలను కూడా ఈ భాండార్లోనే భద్రపరుస్తూ వచ్చారు. వాటిలో వజ్రాలు, రత్నాలు, మణిమాణిక్యాల వంటివి ఎన్నో ఉండి ఉండొచ్చు. అయితే అవేంటి అనేది ఇంతవరకు సమాచారం లేదు. జగన్నాథ ఆలయ చట్టం 1955 ప్రకారం రత్న భాండార్ను ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జాబితా కోసం తెరవాలి. 1978 మే 13, జూలై 23 మధ్య చివరిసారిగా ఖజానా ఆడిట్ చేశారు. ఆలయ అధికారిక చరిత్ర అయిన మాదాల పంజి ప్రకారం రాజు అనంగభీమ దేవ 3,00,00,000 దేవతల ఆభరణాలను సిద్ధం చేయడానికి దాదాపు 1.5 క్వింటాళ్ల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. కాగా రత్న భండార్లో సుమారు 149.47 కిలోల బంగారు ఆభరణాలు, 198.79 కిలోల వెండి ఆభరణాలు, పాత్రలు ఉన్నాయని ఆలయ నిర్వాహకులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపారు. లెక్కపత్రాల మాట అటుంచితే అసలు 45 ఏళ్ల నుంచి రత్న భండార్ లోపలి గది తెరిచేందుకు ప్రభుత్వం ఎందుకు ప్రయత్నించడం లేదనే ప్రశ్నకు మాత్రం ప్రభుత్వం సమాధానం ఇవ్వట్లేదు. ఖజానా గదికి సంబంధించి డూప్లికేట్ తాళాలు దొరికాయని చెప్పినప్పటికీ గది మాత్రం మూసే ఉంది. దీనిపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి జగన్నాథ్ సరకా గతేడాది స్పందించారు. అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన అనంతరం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇక ఆలస్యం చేయకూడదని, వెంటనే లోపలి గది తలుపులు తెరవాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎప్పటి నుండో పట్టుబడుతున్నారు. అయితే ఈ విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందోననే దానిపై బీజేడీ ప్రభుత్వం ఇప్పటికీ వివరణ ఇవ్వట్లేదు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మాత్రం చెప్తోంది. ఈ పరిస్థితుల మధ్య రత్న భండార్ రహస్యం ఎప్పుడు బయటపడుతుందో అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే 2018లో రత్న భండార్ను తెరవాలనే డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అసలు అందులో ఏముందని ఆలయ సిబ్బందిని కూడా చాలా మంది ప్రశ్నించారు. మీడియాలో కూడా రత్న భండార్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని దాని నిర్మాణం, రూపాలపై చాలా హైప్ క్రియేట్ చేశారు. అయితే ఇక్కడున్నది ఖచ్చితంగా నిధి కాదని, దేశంలోని కొన్ని ప్రసిద్ధ దేవాలయాల కంటే రత్న భండార్లో ఉన్న ఆస్తుల విలువ కూడా అంత ఎక్కువేం కాదని కొందరు ఆలయ అధికారులు కూడా అనధికారికంగా చెప్తుంటారు. ఇది సాధారణంగా ఆభరణాలను ఉంచడానికి ఇనుప గ్రిల్స్ ద్వారా కొన్ని గదులుగా విభజించబడిన ఒక మామూలు స్టోర్ రూమ్ లాంటిదని కూడా అంటుంటారు. 1905 నుండి జగన్నాథుడికి రఘునాథ్ వేషం కోసం ఉద్దేశించిన వేషధారణలను అలంకరించలేదు కాబట్టి ఈ ఆచారానికి అవసరమైన ఆభరణాలను ఖజానాకు చాలా దూరంలో ఉన్న ఓ మూలలో నిల్వ ఉంచినట్లు కొందరు చెప్తారు. అయితే ఈ రత్న భండార్లో మొత్తం 2 గదులున్నాయి. ఒకటి భితర్ భాండార్, ఇది లోపలి గది. ఇందులో అంతర్గత ఖజానా ఉంటుంది. మరొకటి బాహర్ భాండార్ అంటే బయట ఉండే గది. ఇందులో కూడా ఖజానా ఉంటుంది. ఇక జగన్నాథ ఆలయ నియమాలు 1960లోని నిబంధనలకు అనుగుణంగా రత్న భాండార్లోని నిధిని 3 వర్గాల కింద వర్గీకరించారు. భితర్ భాండార్లో ఉంచిన ఖజానాను ఎప్పుడు ఉపయోగించని ఖజానా అంటే కేటగిరీ 1 కింద ఉంటుంది. ఇక వేడుకల్లో, పండుగ సందర్భంగా మాత్రమే ఉపయోగించేవి కేటగిరీ 2. అలాగే దేవతల రోజువారీ ఉపయోగం కోసం ఉన్నవి కేటగిరీ 3 ఖజానాగా వర్గీకరించారు. దేవుడి విగ్రహాలకు అలంకరించేందుకు అవసరమైన ఆభరణాల కోసం బాహర భాండార్ను తరచూ తెరుస్తుంటారు. కానీ భితర్ భాండార్ను తెరిచి 45 ఏళ్లకు పైనే అవుతోంది.
ఇక లోపలి గదికి మొదట 3 కీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ఒకటి పూరి గజపతిరాజుకి ఇవ్వగా మరొకటి జగన్నాథ ఆలయ పరిపాలనలో ఉండాలి. 3వ తాళాన్ని భాండార్ మెకపా అంటే నిధి సేవకుడి దగ్గర ఉంటుంది. భాండార్ మెకపా చెబుతున్న ప్రకారం 1963లో ఆలయ ఆస్తులపై ప్రభుత్వ యాజమాన్యాన్ని సవాల్ చేసిన కేసులు రాజకుటుంబం ఓడిపోయిన తరువాత రాజకుటుంబం దగ్గర ఉన్న ఒక తాళాన్ని గతంలో పూరి జిల్లా ట్రెజరీలో జమ చేశారు. అయితే 2018లో ఇన్స్పెక్షన్ టీం తాళాలను ఇవ్వమని అడిగినప్పుడు ఆలయ పాలక వర్గమైన జిల్లా ట్రెజరీ వద్ద రత్న భాండార్ లోపలి గదికి సంబంధించిన 3 తాళాలు లేవు. అప్పుడు సర్చ్ లైట్ల సహాయంతో ఇనుప గ్రిల్స్ నుండి లోపలి గదుల తనిఖీ పూర్తి చేశారు అధికారులు. అలా దూరం నుండి చూసి లెక్కలేస్తున్నారు తప్ప అసలు లోపల ఎంత నిధి ఉందనేది ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇక పాతకాలం నుండి ఉన్న 3 కీలు కాకుండా నాటి జిల్లా కలెక్టర్ కనిపెట్టిన డూప్లికేట్ కీ అనేది కథలో కొత్త ట్విస్ట్ ఇచ్చింది. అసలు రత్న భాండార్కి ఒక డూప్లికేట్ కీ ఉందనే విషయం అప్పటి వరకు ఎవ్వరికీ సమాచారం లేకపోవటం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ డూప్లికేట్ కీని అప్పటి కలెక్టర్ అగర్వాల్ జిల్లా ట్రెజరీలో అప్పగించారు. అయితే ఈ కీతో కూడా రత్న భాండార్ను తెరవలేదు. ఎందుకు ప్రభుత్వం కూడా చెప్పదు. ఇక మొదటిసారి రత్న భాండార్ను 1978లో తెరవగా అప్పుడు తయారు చేసిన నివేదిక ప్రకారం రత్న భాండార్ బయట గదిలో 31 రకాల ఆభరణాలు ఉంచినట్లు నమోదు చేశారు. ఇక వివాదానికి కేంద్రంగా ఉన్న లోపలి గదిలో 34 బంగారు కిరీటాలు, రామనంది చిత, మరకత కంఠాభరణం, మరకత చుని, 124 రకాల కళింగ వజ్రాలు, 234 మాణిక్య చునిజ్య, 26 బైదుర్జ్య, 123 భరీ బంగారు హారము, 15 భరీ బంగారు మగరమునాఖదు, 37 భరీ పద్మ పకుడాతో పాటు అనేక విలువైన రాళ్లు భద్రపరచబడ్డాయని తెలిసింది. అయితే 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు అందులో 597కు పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలకట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. అందులో రత్నాలు, స్వర్ణ కిరీటాలు, ధనుర్బాణాలు, వజ్ర వైడూర్య, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, పగడాలు లెక్కకు మించి రాసులుగా పోసి ఉన్నట్లు అందులో పేర్కొన్నారని చెప్తారు. ఈ రత్న భాండార్లోని రహస్య గదిగా పిలుస్తున్న లోపలి గది కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, దాని ద్వారా వెళ్తే మరిన్ని గదుల్లోకి వెళ్లొచ్చని, వాటిలో అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండొచ్చని 100 ఏళ్ల క్రితం నుండి ప్రచారం జరుగుతోంది. ఇక అనంత పద్మనాభస్వామి దేవాలయంలో 6 నేలమాళిగ తరహాలోని పూరి జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ లోపలి గది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు అంటున్నారు. పాలకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లే ఉన్నారు. ఆలయ సిబ్బంది కూడా బెల్లం కొట్టిన రాయిలా ఏది మాట్లాడరు. ఇక భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మికవాదులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరోవైపు నిధి ఉన్న గదిలోంచి వేల కొలది పాములున్నట్లు బుసలు వినిపిస్తున్నాయనే ప్రచారం ఉండనే ఉంది. ఇన్ని సందేహాల మధ్య పూరి జగన్నాథుని దేవాలయంలో అంతులేని సంపదలు ఉన్న భాండాగారం గది తాళాల మిస్సింగ్ వ్యవహారం పెద్ద మిస్టరీగానే ఉంది. For more videos like this, subscribe Big TV channel.